వెల్కమ్ మూర్తిస్ రైతులకు. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఒక రైతు మిత్రులు వారి యొక్క తోమలపాకు తోటల్లో వచ్చేటువంటి సమస్యల గురించి, వాటి నివారణ చర్యల గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. క్లుప్తంగా వారి సమస్యలు: తోమలపాకు తోటల్లో బీటిల్ నట్ అంటారు వీటిని. పైపరేసి కుటుంబానికి చెందినటువంటి బహువార్షిక తీగజాతి మొక్క. ఈ తమలపాకులు ఎట్లా పెట్టుకోవాలి అందో మీ అందరికీ తెలిసిందే, కానీ క్లుప్తంగా చిక్కుడు జాతికి చెందినటువంటి అవిసె లాంటి మొక్కలను పెంచి ఆ అవిసె మొక్కల మధ్యలో తమలపాకు తీగల్ని నాటి పైకి పాకిస్తారు. అట్లా పాకించిన వాటి నుంచి ఆరోగ్యకరమైనటువంటి బాగా ఉన్నటువంటి ఆకులను తెంపి మార్కెట్లో అమ్ముకుంటారు. ఇది కొద్దిగా లాభసాటిగా ఉండేటువంటి తమలపాకు తోటల పెంపక వ్యవసాయం అని చెప్పాలి. ఇప్పుడు ఈ రైతు మిత్రునికి ఈ తమలపాకు తోటలో వచ్చినటువంటి ఇబ్బంది ఆకుమచ్చ, ఆకు నిలవ ఉండకపోవటం, ముదురాకుపచ్చ రంగులో ఉండకుండా పసుపు రంగులోకి మారిపోయి తొందరగా ఆకులు చెడిపోవటం. వీరికి 2 తోటలు ఉన్నాయి. లేత తోటల్లో ఈ రకమైన సమస్య ఉంటే, ముదురు తోటల్లో తీగలు పైకి పెరిగిన తర్వాత వాటిని తీగని కిందకి దింపి చుట్టలు చుట్టి నేలలో పాతి మళ్ళా కొత్తగా అదే మొక్కని కింద నుంచి మళ్ళీ పెంచుకుంటూ వస్తారు. ఇట్లా చేసినప్పుడు భూమిలో పాతినటువంటి ఆ తీగలు బీటిల్ లీఫ్ వైన్ అంటాం. ఆ తీగలు కుళ్ళిపోయి తెల్లగా బూజు పట్టి తోటలు దెబ్బతింటున్నాయి. దీన్ని నివారించి వ్యాపార సరళిలో మేము నిలదొక్కుండేటట్టుగా సూచనలు సలహాలు ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి దాని గురించే ఈ వీడియో. ఈ మధ్యకాలంలో బ్రిటిష్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీని మీద పరిశోధనలు చేసి ఆకుమచ్చకి కారణమైనటువంటి పాథజన్ని రీసెంట్గా 2022 సంవత్సరంలో పెథలాజికల్ టెస్టులు చేసి నిరూపించి ఈ పాథజన్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. నియోడిక్టోనియా సబ్గ్లోబోజా అనేటువంటి ఈ శిలీంధ్రం ఆకుల మీద మచ్చల్లాగా ఏర్పడి ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కొయిలేజ్ అయిపోయి ఆకులు కుళ్ళిపోయి మార్కెటింగ్కి పనికి రాకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఇది చూడటానికి సర్కోస్పొరా లీవ్ స్పాట్ లాగా ఉంటుంది, కానీ ఇది కాదు. సర్కోస్పొరా లీవ్ స్పాట్ కాదు. ఇది నియోడిక్టోనియా సబ్గ్లోబోజా అనేటువంటి ఒక ఫంగల్ స్ట్రెయిన్. ఇది కొద్దిగా ప్రమాదకరమైందే. ఆకు తోటల్ని మార్కెటింగ్కి పనికి రాకుండా నిర్వీర్యం చేస్తూ ఉంటుంది ఆకుని. ఇట్లాంటి దాన్ని కొద్దిగా ముందు నుంచే గమనించుకుంటూ జాగ్రత్తగా అదుపులో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మనకి వివిధ రకాలైనటువంటి వంటకాలలో తాంబూలంలో వాడుకుంటాం కాబట్టి తమలపాకుని చాలా జాగ్రత్తగా దీన్ని మందులు వాడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మాత్రం దీన్ని కొద్దిగా పవర్ఫుల్ ఫంజిసైడ్స్ వాడినప్పుడు ఖచ్చితంగా ఒక 20 రోజుల పాటు కోతలు కోసి ఆ ఆకుల్ని ఫంజిసైడ్స్ వాడిన తర్వాత ఆకుల్ని ఒక 20 రోజుల పాటు కోతలు కోయకూడదు, ఆకులను వాడకూడదు. ఇట్లాంటి పరంగా చూసినప్పుడు దీనికి నివారణ కింద చెప్పుకోవాలంటే కనుక మనకి ప్రకృతి వ్యవసాయంలో అయితే కనుక బ్లైటాక్స్ లేదా 1% బోడియాక్స్ సొల్యూషన్. బ్లైటాక్స్ అయితే కనుక 3 గ్రాములు లీటర్ నీళ్ళకు కలిపి దాన్ని వేప నూనెతో 5 ml నూనెతో కలిపి ఎమల్సిఫికేషన్ చేసినటువంటి వేప నూనెతో కలిపి స్ప్రే చేయాల్సి వస్తుంది. అట్లాగే సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో అయితే కనుక అజాక్సిస్ట్రోబిన్ అమిస్టార్ అని ఉంటుంది. 2 ml per లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేయాల్సి వస్తుంది. కెమికల్లో చేసుకునేవారైతే కనుక దీన్ని నాటివో 1 గ్రామ్ per లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా 2-3 సార్లు దీన్ని గుర్తించిన తర్వాత జాగ్రత్తగా స్ప్రేలు చేసుకుంటే దీన్ని అదుపు చేయొచ్చు. అట్లాగే ఇది లీవ్ స్పాట్. తర్వాత ఆకులు నిలవ ఉండట్లేదని చెప్తున్నారు. దానికి కారణం కూడా ఇదే, ఈ ఫంగల్ స్ట్రెయిన్. పోతే ఆకులు పసుపు రంగుకు మారి ఈ ముదురు ఆకుపచ్చ రంగులో లేకపోవడానికి కారణం కింద చెప్పుకునేది అయితే కనుక పోషక లోపాల కింద చెప్పుకోవాలి. అట్లాగే తమలపాకు తోటల్లో నీడ చాలా ప్రధానం. నీడ ఎక్కువగా ఉండాలి, లేకపోతే ఎండకి ఆకు వడలిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి దాని కింద చూసినప్పుడు సమగ్ర సమీకృత పోషక యాజమాన్యాన్ని అనుసరించాలి. మంచి పశువుల ఎరువు వేయాలి.
వేపపిండి వేయాలి. తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ అయినటువంటి ఎన్పికేలు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, మైక్రో న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్డ్గా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వాటి గురించి చెప్పుకునేటప్పుడు కాల్షియం నైట్రేట్ 5 గ్రామ్స్, చిలేటెడ్ జింక్ 1 గ్రాము లీటర్ వాటర్ చొప్పున కలిపి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఒక 5 రోజులు లేదా 7 రోజుల తర్వాత మరలా అంటే ఈ లీవ్ స్పాట్ కోసం ఇంటిగ్రేటెడ్గా అయితే కనుక నాటుఓ 1 గ్రాము, అట్లాగే పురుగులు ఏదన్నా ఉంటే కనుక దానికి ల్యాన్సర్ గోల్డ్ 2 గ్రామ్స్, నీమ్ ఆయిల్ 5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అట్లాగే ఇంకొకసారి స్ప్రే కింద అయితే కనుక మనకి ఆగ్రమిన్ మ్యాక్స్ 5 గ్రామ్స్, తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రామ్స్ ప్లస్ ఫిష్ అమైన్ యాసిడ్స్ 5 ml లీటర్ వాటర్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే కనుక ఆకుని ముదురాకుపచ్చ రంగులో మార్కెటింగ్ అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. దీంతో పాటుగా ముదురు తోటల్లో ఎత్తు ఎక్కువ పెరిగినటువంటి తమలపాకు తీగలని మరలా కిందకి దింపి పెంచుకునేటువంటి విధానం గురించి ఈ రైతు అట్లా నేలలో కప్పెట్టినటువంటి తీగలకి తెల్లటి బూజు వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మొక్కలు చనిపోతున్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు. దీనికి ఖచ్చితంగా తోటల్లో మంచి పశువుల ఎరువు వేసుకోవాలి, వీలైతే కొత్త మట్టి వేసుకోవాలా, మంచి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి. దీంతో పాటుగా తప్పనిసరిగా 90 కేజీల బాగా చివికిన పశువుల ఎరువు, 10 కేజీల నూనె తీయని వేపపిండి, దానిలో ఒక 3 నుంచి 5 లీటర్ల ట్రైకోడెర్మా విరిడి, 3 నుంచి 5 లీటర్ల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అట్లాగే 3 నుంచి 5 లీటర్ల బ్యాసిలస్ సబ్టిలిస్ దీనిని బాగా కలబెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక 4 రోజుల పాటు అంటే దీనిని బాగా తడిపి పైన గోనెగోతాలు కప్పి 4 రోజుల పాటు నీటిని చిలకరించుకోవాలి. ఆ తదుపరి ఇంకొక 5 లేదా 6 రోజుల పాటు ఆమెను వదిలేసేసి ఆ తర్వాత గోనెగోతాలను ఎత్తి తీసినప్పుడు ఈ కుప్ప మీద ఈ మిశ్రపపు రాశి మీద తెల్లటి బూజుతో కూడినటువంటి ఇది మనకు కనపడుతుంది. దీన్ని బాగా తిరగేసుకొని కలుపుకొని ఇట్లాంటి మిశ్రమాన్ని మనం ఇందాక ముదురు తోటల్లో తీగలను కిందకి దింపుకొని మళ్ళీ పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఈ తీగను నాటిన తర్వాత ఇట్లా తయారు చేసుకున్నటువంటి ఈ కల్చర్ మిశ్రమాన్ని మొక్కకు 1 కేజీ చొప్పున వేసుకొని ఆ తర్వాత మట్టి కప్పి మొక్కలు పెంచుకోవాలి. అట్లా పెంచుకుంటే కనుక ఈ సమస్య రాకుండా ఉంటుంది. సో ఈ రైతుకి మన మూర్తిస్ రైతులోకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ కింద నేను ఈ రకమైనటువంటి సూచనలు చేయటం జరిగింది, ఆచరించమని చెప్పడం జరిగింది. ఇట్లా చేసుకుంటే కనుక ఈ రైతు చెప్పినటువంటి సమస్యల్ని ఆకు మచ్చ, ఆకు నిలవ ఉండకపోవటం, మార్కెట్లో లేత పసుపు రంగులో ఉండేటువంటి ఆకుల్లాగా కాకుండా ముదురాకు పచ్చతో మంచి ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆకర్షణీయమైనటువంటి మార్కెట్ రేట్ వచ్చేటట్టుగా చేసుకుంటానికి ఉపయోగపడటం, ముదురు తోటల్లో మొక్కని మళ్ళా కిందకి దింపుకొని పెంచుకునేటప్పుడు తీగలు కుళ్ళిపోకుండా మొక్కలు చనిపోకుండా ఉండటానికి ఈ రకమైనటువంటి సూచనలు చేయటం జరిగింది. మీకు వీటి మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్ క్లారిఫికేషన్ కావాల్సిన కామెంట్ రూపంలో అడగవచ్చు. థ్యాంక్ యూ.